నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్లోని మహాగణేశుని దగ్గర అయితే ఉన్నాము. శ్రీ పంచముఖి శక్తి మహాగణపతి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, మన గణేశుని పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఓన్లీ ఫినిషింగ్ వర్క్ ఒకటే ఉంది. ఈ పాదాలు కొన్ని ఫినిషింగ్ వర్క్ ఉంది. ఇలా వర్షం పడుతుందని చెప్పి మొత్తాన్ని అయితే కవర్ చేశారు మహాగణపతిని. ఎందుకంటే వర్షం పడితే ఈ పెయింటింగ్ అనేది వెళ్ళిపోతుంది వర్షంలో వేస్తే. అందుకనేసి వాళ్ళ వర్క్ అయితే స్టాప్ చేశారు. మొత్తం కవర్ చేశారు. చూడండి, పరదాతో మొత్తం కవర్ చేశారు కింద నుంచి పైదాకా ఆ గణపతికి. కాకపోతే మన ఇక్కడ శ్రీనివాస కళ్యాణానికి, పార్వతీదేవి కళ్యాణం అయితే మాత్రం అలానే ఓపెన్ చేసి పెట్టారు. ఎందుకంటే అక్కడ ఆ రెండింటికి మాత్రం కలరింగ్ అనేది అయిపోయింది. ఇది రాహుకేతువు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఫేస్ ఒకటి మిగిలిపోయింది. అంటే ఫేస్ అంటే ఐస్, లిప్స్, వాటికి ఫినిషింగ్ టచ్ ఒకటి మిగిలిపోయింది అన్నట్టు రాహుకేతువు. చూడండి, మన మహాగణపతి యొక్క పంచ చూసుకోవచ్చు. పంచకున్న డిజైన్స్ ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ మూషికానికి కూడా స్టార్ట్ చేశారు వర్క్. జస్ట్ కొంచెం అంత పెయింటింగ్ అయితే సైడ్ బాలరాముడు ఇక్కడ సేమ్ అయోధ్యలో ఉన్నట్టే అన్నట్టు. ఎవరైతే అయోధ్యకు పోయి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం బాలరాముని కూడా ఇక్కడ పెట్టారన్నట్టు. అక్కడ పోయి దర్శనం చేసుకోలేని వారు ఇక్కడికి వచ్చి బాలరాముని దర్శనం చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా అయోధ్యలో ఎలా ఉంటాడో అలానే డిజైన్ అవుతుంది. మన బాలరాముడి విగ్రహం అవుతుంది, ఎలా ఉంటారో అలానే ఉంటారు అన్నట్టు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే బాలరాముని చూడాలి అంటే అయోధ్యకి వెళ్ళాలి. అందరూ వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈసారి ఇక్కడికి తీసుకొచ్చారు అన్నట్టు. అలానే చూడొచ్చు. ఇది శ్రీనివాస కళ్యాణము. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం మొత్తము పెయింట్. ఈసారి క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ మనకి ప్రూఫ్ క్యూ లైన్ పెట్టారు ఈసారి. భక్తులకి వర్షం వచ్చినా కానీ ఏం తరగకుండా ప్రూఫ్ క్యూ లైన్ పెట్టారు.